ఇప్పుడు మనకేమైందిరా? మనం బాగానే ఉన్నాం కదా. మనం వస్తున్నామంటే ఈ ప్రజానికం వంగి వంగి సలాం చేస్తారు. ఎందుకంటే డబ్బు, ఎందుకంటే గౌరవం మనకెందుకురా? అది చాలా అధికారన్నా ఇలాగా వేలు లక్షలు ఎంతకాలం సంపాదిస్తాం? మనకంటూ ఒక స్థాయి ఉండాలి కదా. మనం కూడా అంతర్జాతీయ వల్ల ఎదగాలి. వీరప్ప 3 రాష్ట్రాల్ని గడగడలాడించారు. మా పేసమాజానికి రాజులైన అబ్దుల్ సలీం, దావుద్ ఇబ్రాహిం లాంటి మా పేద చేరాలి. నా కోరిక కూడా అదే తమ్ముడు. ఈ నాగేంద్ర భూపతి, రుద్ర భూపతి అంటే ఈ దేశానికే కాదు, ఈ రాష్ట్రానికే కాదు, ఈ ప్రపంచం అంటే ప్రపంచం మన గుప్పిట్లో ఉండాలి. ఇప్పుడైతే గ్రామాల్లో ప్రశాంతంగా పోటీ చేయాలంటే ముందుగా మన సపోర్ట్ అడుగుతాడు. అదే మనం అంతర్జాతీయంలో అడిగితే ఎవడు ఏ కొత్త పార్టీ పెట్టాలన్నా ముందు మనకి సలాం చేస్తాడు. అవకాశం కోసమే నేను ఎదురు చూస్తాను. ఆ ఛాన్స్ వస్తే ఖచ్చితంగా వదులుకోను. మరి సరే కానీ ఇది 50 లక్షలు వచ్చిన సందర్భంగా నిశా కురిపించే విషయాలతో ఎంజాయ్ చేద్దాం. ఓకే తమ్ముడు, నీ కోరిక నేను ఎప్పుడు కాదనను. మన జిగాలో ఉండేదే.